ఇది నీ రూమే అనుకో, హ్యాపీగా పడుకో. సరేనా? తల మీద చేయి తీసేయండి, ఊడిపోతుంది. ఊడిపోతుందా? ఏంటది? అదే జడ జడ. సరే పడుకుందాం రా. మళ్ళీ అమ్మో, అంటే నేను కింద పడుకుంటాను, మీరిద్దరు పైన పడుకోండి. ఇద్దరం నీ పైన పడుకుంటే నువ్వు పరోటాలా అణిగిపోతావు మళ్ళీ. అంటే నా ఉద్దేశం మీరిద్దరు మంచం మీద పడుకోండి, నేను కింద పడుకుంటాను అని. నువ్వు మా గెస్ట్వి, నీకు మర్యాద చేయటం మా బాధ్యత. నిన్నలా కింద పడుకోబెట్టావని మా అత్తయ్య గారికి తెలిసిందే అనుకో, మా పని అవుట్. అందుకే మన ముగ్గురం కలిసి పడుకుందాం. పర్వాలేదు వదినా. వదినానా? అంటే అది నాకు వరుసలవి పెద్ద తెలియవు, అందుకే ఎలా పిలవాలో తెలియక అలా పిలిచేశాను. మేం నీకు అక్కలం అవుతాం, అక్క అని పిలువు. అలాగే అక్కలు. ఇదిగో మళ్ళీ, నువ్వు రాజశేఖర్ గారి కూతురు కాదు. కొంపది సోదరులు కనిపెట్టేశారా? అక్కలు, ఆ డౌట్ మీకెందుకు వచ్చింది? మాకు కాదు, ఈ డౌట్ మధుకొచ్చింది. అందుకే నిరూపించటానికి నెల రోజులు టైం అడిగింది. కానీ నువ్వు ఆయన కూతురువేనని మేం నమ్ముతున్నాం. థ్యాంక్ యూ అక్కలు, థ్యాంక్ యూ. మీరింత తెంగరోళ్ళు కాబట్టే మా అన్నయ్యలు మిమ్మల్ని ఆడేసుకుంటున్నారు. ఇదిగో మళ్ళీ, ఆ మధు చాలా డేంజర్. నిన్ను రాజశేఖర్ కూతుర్నిగా తేల్చడమే కాదు, నిజంగా రాజశేఖర్ కూతురు వచ్చినా కాదు అని నిరూపించగల సమర్థురాలు. నిజంగా రాజశేఖర్ కూతురా? అంటే నేను కాదా? అసలు నన్ను వీళ్ళు నమ్ముతున్నట్టా లేదా నమ్ముతున్నట్టు హ్యాక్ చేస్తున్నారా? మళ్ళీ ఇదిగో మళ్ళీ, నువ్వేం భయపడకు, మేము నీకు అండగా ఉంటాం. ఆ మధు పెట్టే టెస్ట్ల నుంచి నిన్ను అడుగడుగునా మేం కాపాడతాం. మళ్ళీ దానికి నువ్వు దొరకకుండా చేస్తాం. థ్యాంక్ యూ అక్కలు, మీరు చేస్తున్న హెల్ప్ నేను ఎప్పటికీ మర్చిపోను. నేను చెప్పానా మళ్ళీ మన కష్టం ఉంచుకోదని? రేపు రాజశేఖర్ గారి కూతురని నిరూపించాక ఆస్తి మొత్తం తన చేతికి రాగానే ఎంతో కొంత వాటా ఇస్తుందిలే. మనకి మాత్రం తెలీదా ఏంటి మళ్ళీ మన సాయం ఉంచుకోదని, ఎంతో కొంత ముట్ట చెప్తుందని? అమ్మ వదిల్లు, మీరు తెంగరోళ్ళేంటి నాకంటే ముదురులు. ఏదో ప్రేమతో నన్ను మీ రూమ్కి తీసుకొచ్చారనుకున్నాను, కానీ ఆస్తిలో వాటా కోసం తీసుకొచ్చారా? అలాగే అక్కలు, మీరు నాకు హెల్ప్ చేస్తే ఖచ్చితంగా మీకు నాకు వచ్చే ఆస్తిలో వాటా ఇస్తాగా. థ్యాంక్స్ మళ్ళీ. సరేనా, పడుకుందాం. అంటే అక్క, నాకు నిద్దట్లో కాల్తో తన్నే అలవాటు ఉంది. నాకు నిద్రలో ఆపుకునే అలవాటు ఉంది. పర్వాలేదు, రా పడుకుందాం. అమ్మో, ఇప్పుడు ఏం చేయాలి? వదిలేలా లేరు. రా అంటే ఈడు పడు. సరే వెళ్ళు, పదవే. అక్కలు పడుకోండి. అవును, ఏంటి ఇలా పెట్టావు? అంటే నాకు నిద్దట్లో కాలు వేసే అలవాటు ఉందక్క. ఆడదానివేగా, వేస్తే వేసుకో, దాంట్లో ప్రాబ్లం ఏముంది? అయినా నాకు ఏమైంది? అంటే నేను బద్రీబాబు గారు అంత స్ట్రాంగ్ కాదక్క, అందుకే చెప్పాను నేను కింద పడుకుంటానని. మీరిద్దరూ వినలేదు. బా, నువ్వు చిలిపి. సర్లే, నేను వెయ్యను, ఓకేనా? నువ్వు పడుకో. పడుకో. మళ్ళీ మళ్ళీ అక్కలు, ఏంటా సౌండ్? ఎక్కడి నుంచి వస్తుంది? అది నేను సౌండ్ చేస్తున్నాను. ఎందుకు? అంటే అక్కలు నిద్రపోయే ముందు అంటూ పడుకుంటే మనకి పేడకలలు రాకుండా ప్రశాంతంగా నిద్రపడుతుందని ముద్రానంద స్వామి చెప్పారు. అలాగా?
అయితే మేము కూడా అలాగే సౌండ్ చేస్తాం. ఏ శిరీష ఓకేనా? పడుకొని చెయ్యి. అలాగే అక్క. ఆ. అనుకున్నా ఇదే చేస్తుందని. ఇప్పుడు ఎలా? వెళ్ళకపోతే దానికి డౌట్ వస్తుంది, వెళితే వీళ్ళకి డౌట్ వస్తుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? అయ్యో అదేంటి అన్న నిద్ర రావటం లేదు. నిద్ర పోయిందక్క. అలా అంటే ఇప్పుడు ఏం చేద్దాం? సర్లే, తను పడుకుంది కదా, మనం కూడా పడుకుందాం. పడుకో అక్క. ఎక్కడికి వెళ్ళారు ఈయన? ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయరేంటి? ఎక్కడికి వెళ్ళారు? ఏంటి కొత్తగా అడుగుతున్నావు? అయినా నేనెక్కడికి వెళ్తే నీకెందుకే? తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, అదేగా నీ కాన్సెప్ట్. కొత్తగా నువ్వు నా కోసం ఎదురు చూడడం ఏంటి? ఎదురు చూస్తుంది తమరి మీద ప్రేమతో కాదండి. నిద్రపోయాక తప్ప తాగి తలుపు కొడితే నిద్ర చెడిపోతుందని. అందుకు తమరు నిద్రలో నా మీద కాలేసినప్పుడు నా నిద్ర చెడిపోతుందని. ఏమండి, నా మీద కాలేయద్దండి నేను లేపు చెప్తున్నానా? నీ కాలు తీసి పక్కన పెట్టట్లేదు. ఇది అంతే. ఓహో, నా కోసం చాలా పెద్ద త్యాగం చేస్తున్నారే. హ? అవును, ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారండి? యా, ఎందుకు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? అబ్బో, ఏంటిది ఇంత స్ట్రాంగ్ అడుగుతోంది? కొంప తీసి నేను వదిన వాళ్ళ గదిలోంచి రావడం చూసిందా? అది ఫ్రెండ్ రూమ్కి వెళ్ళి వస్తున్నాను. అబద్ధం, మీరు ఫ్రెండ్ రూమ్ నుంచి రాలేదు. నీకెలా తెలుసు? ఇలా ఈ బొట్టు పిల్ల చూశారుగా? నిజంగా మీరు మీ ఫ్రెండ్ రూమ్ నుంచి వచ్చుంటే అతని బొట్టు పిల్ల చూసుండేవాడు, తనే తీసుండేవాడు. అలా జరగలేదంటే ఖచ్చితంగా మీరు ఇంకెక్కడి నుంచో వచ్చుంటారు. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? అమ్మని ఏం పట్టేశావే? నేను క్యారెక్టర్ వేసి 10 గంటలు కాలేదు, అప్పుడే పట్టేశావా? ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? చెప్పండి, మాట్లాడరేంటి? ఎవరి దగ్గరికి వెళ్ళొస్తున్నారు? ఓ కత్తి లాంటి ఫిగర్ తగిలితే పలకరించి వస్తున్నా.
ధైర్యం మీకు? కట్టుకున్న పెళ్ళంతోనే కత్తి లాంటి ఫిగర్ దగ్గర నుంచి వస్తున్నానని చెప్తారా? ఎవరది? ఎక్కడుంటుంది? చెప్పండి. దానికి మీకున్న సంబంధం ఏంటి చెప్పండి. మధు, ఆడది మగాడు అన్నాక 190 సంబంధాలుంటాయే. అడగడానికి నువ్వెవరే? నేను ఎవరా? మీరు తాళి కట్టిన పెళ్ళాన్ని, బాధగా భరిస్తున్న భార్యని. తప్పు చేస్తే నిలదీస్తా, తప్పటడుగులు వేస్తే సరి చేస్తా, ఏమైనా ఓవర్ చేస్తే వాయించేస్తా. చెప్పండి, ఎవరది? ఎక్కడుంటుంది? అబ్బా, తిట్లలో కూడా మళ్ళీ అండి ఒకటి. పద్ధతి తప్పకుండానే పంచాంగం చదివేస్తుంది. ఇదిగో, ఎన్నాళ్ళు నువ్వు ఆడదానివా కాదా అని చిన్న డౌట్ ఉండేది. ఈ రోజుతో క్లారిటీ వచ్చేసింది. ఏమని? నీలో నువ్వు ఆడదుందని, అందుకే పరాయి ఆడదాని పేరెత్తగానే నీకు కోపం వచ్చిందని, ఆ కోపంలో నా షర్ట్ పట్టుకున్నావని. అసలు ఇప్పుడు యాక్చువల్గా నీ మీద కోపం ఉంది కాబట్టి నేనేం చేయట్లేదు కానీ, లేకపోతే ఈ పాటికి ఈ సీన్లో నీ మూతి మీద కిస్ పెట్టేసేవాడిని తెలుసా? పిచ్చి మాటలాపి ఈ బొట్టు వెనుకలున్న స్టోరీ చెప్పండి. ఎవరా అమ్మాయి? నా మరదలు. మరదలంటే ఆ మల్లేశ్వరా? ఆ, అదే అదే ఎదురొచ్చి పలకరించింది. చిన్నప్పుడు ఎప్పుడో కలిసాం కదా, ఆ మాటలో ఈ మాటలో చెప్తోంది. సరదాగా కాసేపు కబుర్లు చెప్పుకున్నాం. ఆ మాట్లాడడంలో ఎప్పుడు అంటుకుందో పొట్టు బిళ్ళ అంటుకుంటుంది అంతే. ఓహో, బొట్టు పిల్ల అంటే ఎంత చనువుగా మాట్లాడారన్నమాట. అంతేలే, ఎంతైనా చాలా గ్యాప్ తర్వాత కలిసారు కదా, ఆ మాత్రం అభిమానం ఉంటుంది. సరే పడుకోండి, పొద్దున్నే లేవాలి. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. అమ్మయ్యా, మ్యారేజ్ చేశాను. శిరీష, ఏ శిరీష, అబ్బా ఏంటక్క? మళ్ళీ గాలి పీల్చడం లేదంటే చూద్దాం పట్టు. అక్క, బోర్లా పడుకుంటే పీడకలలు రాకపోవచ్చు. ఓహో. అందుకే అలా పడుకుని ఉంటుంటుంది. కానీ గాలి పీల్చడం లేదేంటి మరి? అక్క, బోర్లా పడుకునుంటే గాలి కింద నుంచి వెళ్తుంది కదా, అందుకే మనకి తెలియట్లేదు. కరెక్టేనే. సరే, మనం కూడా ఇలాగే పడుకుందామా? అలాగే అక్క. పడుకో, పడుకో. నువ్వు పడుకో. అయ్యో, తెల్లారిపోయింది. ఏమండి, ఏమండి, ఆ, ఒకసారి బయటికి వస్తారా? దేనికే? ఏం లేదు, మీ మరదలు మల్లీశ్వరి వచ్చింది కదా. వచ్చింది. అయితే ఆవిడ గారికి మీ అమ్మగారు పనులన్నీ నేర్పించారట. అయితే నేర్పిస్తే అయితే ఏంటి ఇప్పుడు? ఈరోజు ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గు వేస్తానుందండి. ఎంత గొప్పగా వేస్తుందో చూద్దామని. ఏమే, నాకు పని పడలేదనుకున్నావా? నువ్వు అంతగా ఖాళీగా ఉంటే నువ్వు వెళ్ళి చూసుకో. సరే, మీ ఇష్టం, నేను మాత్రం చూడాల్సిందే. అమ్మో, మల్లీశ్వర్ నేనే కదా, ముగ్గు వేయాల్సింది నేనే కదా. అర్జెంటుగా వెళ్ళాలి. చైతు, లాగెత్తరా.
మొహంది చుట్టు పెడతావా ఉండి నీ పని చెప్తాను. ఏయ్ ఎందుకలా పీకావు? నా జడ ఎందుకు లాగావు? నేను నీ జడ లాగడం ఏంటి? మెంటల్ దానా? నన్నే మెంటల్ దానా అంటావా? నువ్వే మెంటల్ దానివి. నా చుట్టూ లాగుతావా అసలు అసలు ఏమైంది నీకు? నా జడ ఎందుకు లాగేవి? వంటదానా? అసలు నిన్ను నువ్వు నా చుట్టూ లాగావు కదా, నీ పని చెప్తాను. ఏమైంది నీకు? అయ్యో వదలా. ఓసాయ్ అయ్యో అయ్యో అబ్బా అబ్బా అసలు ఇదంతా నీ వల్లే. ఛీ! ఏంటి నా జుట్టుకి పీకుతావు నువ్వు? చచ్చా నా చేతిలో. అబ్బా అసలు అబ్బా అసలు నిన్ను అసలు నిన్ను వదలా. చూసావా ఎంత పద్ధతిగా చేస్తోందా? అనసూయ ట్రైనింగ్ మజ్జాక. కల్లాపు చల్లించాలు, ఇక ముగ్గు వేయి మళ్ళీ. ఓరి దేవుడు, పెగ్గేయమంటే వేస్తా గాని ముగ్గేయడం నాకేవచ్చు. ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి? అంటే మధు, జనాల్లో ముగ్గు వేయాలంటే నాకు సిగ్గు బాబు. సిగ్గా? ముగ్గు వేయడానికి సిగ్గేంటి? 10 మంది ముందు ముగ్గు వేయడానికి కూడా సిగ్గుపడుతోంది అంటే ఎంత పద్ధతిగా పెంచానో చూడండి. ఆహా, అంత లేదండి. మనం కాకపోతే రోడ్డు మీద వెళ్లే వాళ్ళు చూడరా, ఎవరు చూడకుండా ముగ్గెలా వేస్తారు? అసలు ముగ్గు వేసేదే అందరూ చూడ్డానికి కదా. ఇదంతా చూస్తుంటే మల్లికి ముగ్గు వేయడం రాదేమో అనిపిస్తుంది. అయ్యయ్యయ్యయ్యయ్యా, రాకపోవడం ఏంటి? అవకాశం వస్తే ఆకాశం మీదన చుక్కలతోనే ముగ్గేస్తుంది తెలుసా? అయిపోయింది. ఆ రేంజ్ లో అమ్మ బిల్డప్ ఇస్తుందంటే వేయకి తప్పుతుందా? కర్మ, వెయ్యాలి. అయ్యో చూస్తావేంటమ్మా, వెయ్యి. అలాగే. జోడి వేటాడి విల 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 వెన్నెలలాడి మనసులు మాట్లాడి మామ కొడుకు రాత్రికొస్తే బదలు గురించుకో మనసు చెప్పిన సంగతులన్నీ మరొకకు ఎంచక్కో మామ కొడుకు రాత్రికొస్తే బదలు గురించుకో మనసు చెప్పిన